హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం ఇది ఫిబ్రవరి 2025 సొల్యూషన్స్ పేపర్ అండి. ఆల్రెడీ ముందు 2 వీడియోస్ చేశాను, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. లేదా మన ఛానల్ లేటెస్ట్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది నేను ఫిబ్రవరి 2025లో జరిగినటువంటి పేపర్ యొక్క సొల్యూషన్స్ చేస్తున్నాను. బట్ ఇది నార్మల్ పేపర్తో కంపేర్ చేస్తే కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ మీ పేపర్ ఈజీ వస్తుంది, డోంట్ వరీ. బట్ ఇదే ప్యాటర్న్, ఇంత లెంతీగా రాదు. మీకు ఒకవేళ హౌ టు పాస్ కావాలన్నా, లాస్ట్ మినిట్ కావాలన్నా రామారెడ్డి వాట్సాప్ గ్రూప్లో ఉంది అండ్ లేటెస్ట్ పోస్ట్లో ఉంది, చెక్ చేసుకోండి. అండ్ మీరందరూ చేయాల్సింది ఏంటంటే, మీకోసం లాస్ట్ మినిట్ వరకు సొల్యూషన్స్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక లైక్, ఒక కమెంట్, వి వాంట్ మోర్ వీడియోస్ అని టైప్ చేయండి. ఓకే, లైక్ కంపల్సరీ బెటా. నేను ఇంకా ఈ పేపర్ టోటల్ సాల్వ్ చేస్తాను మీ కమెంట్స్ అండ్ మీ లైక్లను బట్టి. ఇప్పుడు ఏం చేద్దామని అంటే, 4Aలో ఏమి ఇచ్చారు, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి, బాగా వినండి. మనకి 1 2 3లో వచ్చింది అని అంటే ఎగ్జాక్ట్ లీనియర్ బెర్నౌలీ కాచీస్ లెజెండరీస్ వస్తుంది, రైట్? అక్కడ వస్తుంది, రైట్? ఇక్కడ వచ్చేసి మనకి కంపల్సరీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్. అంటే 1/f ఆఫ్ డి ఫామ్లో ఉన్నప్పుడు ఈ పవర్ ఏఎక్స్ ఉంటే ఏంటిది, కాస్ ఉంటే ఏంటిది, అండ్ కాస్ ఈ పవర్ ఎక్స్ పక్క పక్కన ఉంటే ఏంటిది, ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఏంటి, ఎక్స్ క్యూబ్ ఉంటే ఏంటి. ఇవి చూడకపోతే మన ప్లేలిస్ట్లో అసలు ఒక్కసారి చూస్తేనే వచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూడండి, బట్ ఎగ్జామ్కి చాలా చాలా యూజ్ అవుతుంది బిడ్డ. ఇక్కడ ఈ క్వశ్చన్ లాంగ్లో అడిగారు. చూడండి బెట, ఇచ్చినటువంటి ఫంక్షన్ ఇది ఎఫ్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫామ్లో ఉంది, రైట్? దీన్ని నేను డి బై డిఎక్స్ అంటే మన డిఫరెన్షియల్ ఆపరేటర్ డి స్క్వేర్ అంటే డి స్క్వేర్, డి క్యూబ్ అంటే ఇది, అవునా? ఇక్కడ ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇలా ఎల్హెచ్ఎస్ పార్ట్ నుంచి మనకు వైసీ వస్తుంది, ఆర్హెచ్ఎస్ పార్ట్ నుండి వైపీ వస్తుంది. వైపీ కంగారు పడొద్దు, అడిషన్లో ఉందంటే ప్రాబ్లం ఏం లేదు, సపరేట్ మెథడ్స్ యూజ్ చేస్తాం. బట్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి మెథడ్స్, అవి కూడా నేను ఫ్యూచర్ క్లాస్ ఇందులోనే ఒక వీడియో ఉంది, అందులో చెప్తాను, ఈ వీడియో చివరిలో అది కూడా అడిగారు. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ డి తీసుకున్నాను, దీన్ని యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎంఈజీ డి ప్లేస్లో ఏం రాశాను ఇదంతా మనకు తెలుసు, చాలా వీడియోస్లో చేసాము. ఇక్కడ ఎం ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కాబట్టి m-1 అనేది ఒక రూట్ బెట్ట తీసుకుంటే నాకు డివిజన్ నుంచి m²-2m+2 వచ్చింది. ఇది రఫ్ వర్క్ నేను అంతా చేయలేదు, మీరు ఒక్కసారి చెక్ చేయండి. m ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్. డిస్క్రిమినేట్ యూస్ చేస్తే దీనికి రూట్స్ నాకు 1 ± i వచ్చాయి. ఓకే, ఏ అంటే 1 ఇక్కడ, బి అంటే -2, సి అంటే 2. ఓకే, డిస్క్రిమినేట్ యూజ్ చేశాను. అంటే ఎమ్కి ఒకటి రియల్ రూట్ అంటే c1 e పవర్ m1x. కాంప్లెక్స్ రూట్స్ ఇచ్చినప్పుడు మనకి తెలుసు e టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ± i బీటా ఉన్నప్పుడు e పవర్ ఆల్ఫా x ఇంటూ c1 cos బీటా x, c2 sin బీటా x, రైట్? బట్ ఇక్కడ c1 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దాని కంటిన్యూషన్ నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఇది c2 అవుతుంది. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా అంటే 1, బీటా అంటే 1, ఎందుకని ఆల్ఫా ± i బీటా ఫామ్లో ఉంది కదా, అదే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే ఈ పవర్ 1x ఇంటూ c1. బట్ ఇక్కడ విల్ స్టార్ట్స్ విత్ c2, వై? బికాస్ c1 ఆల్రెడీ అయిపోయింది. c2 కాస్ బీటా ఎక్స్, బీటా అంటే 1, c3 సైన్ బీటా ఎక్స్. డన్, అర్థమైంది కదండి? ఇప్పుడు మీకు జస్ట్ సెకండ్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, జస్ట్ మినిట్. వైసీ వచ్చేసింది కదా, కొంతమంది వైపీని మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాం. ఓకే, ఈ పర్టికులర్ ఇంటిగ్రల్లో అంటే ఏంటిదంటే 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ పవర్ ఎక్స్ ఫార్మాట్లో రాస్తే దాన్ని మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాం, రైట్? ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ సాల్వ్ చేస్తున్నప్పుడు 1/f ఆఫ్ డి, ఒకవేళ కనుక క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఉంటే ఏంటిది, క్యూఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ బిఎక్స్ ఉంటే ఏంటిది, ఆర్ కాస్ ఏఎక్స్ ఉంటే ఏంటిది, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఈజ్ ఎనీ ఫంక్షన్ ఐదర్ కాస్ ఆర్ ఆల్జిబ్రాయిక్. ఇలా చాలా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్నీ నేర్చుకోండి. షూర్ షార్ట్ 5 మార్క్స్ మినిమం, 10 మార్క్స్ మ్యాక్సిమం. అస్సలు వదిలేయద్దు, చాలా ఈజీ. అసలు రామారెడ్డి ప్లేలిస్ట్ చూస్తే ఒక్కసారి చూస్తే చాలు చేసేస్తారు, అంత క్లియర్గా ఉంది. ఓకే, 1/f ఆఫ్ డి, దీన్ని నేను సపరేట్ చేశాను ఫంక్షన్స్ని. ఒకవేళ ప్రోడక్ట్లో ఉంటే అది వేరే మెథడ్, ఇంకో ప్రాబ్లంలో ఉంది. అడిషన్లో ఉంది కాబట్టి సపరేట్ చేయొచ్చు. ఈ 1/f ఆఫ్ డిలో ఈ పవర్ ఏఎక్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ కాస్ ఏఎక్స్ ట్రిగ్నోమెట్రిక్ ఉన్నప్పుడు ఏం చేయాలి, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్. ఒకవేళ
మనకి 4 ఉందనుకో, -4² అంటే -16. అంటే d స్క్వేర్ ప్లస్‌లో ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి నేను? 1 ఉంది కదా ఏ ప్లేస్‌లో, కాబట్టి -1² అంటే -1. అదే చేశాను ఇక్కడ. d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంతుంది నాకు e పవర్ ax. a అంటే 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ. ఓకే, ఇది ఇంకొక స్టెప్‌లో డి స్క్వేర్‌లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి ట్రిగ్నోమెట్రిక్‌లో. డి క్యూబ్‌ని ఇలా రాసాను. ఓకే, ఇప్పుడు నేను డి స్క్వేర్ ప్లస్‌లో -1 ఇంటూ డి మైనస్ డి, ఇది -1 ఇలా రాసాను. బట్ ఇక్కడ ఏమవుతుంది అనంటే ఇఫ్ యూ పుట్ డి ఈజ్ ఈక్వల్ టు 1, ఇది 1, ఇది 4 అంటే +5 అవుతుంది. ఇది 3 -2 అంటే -5 +5 క్యాన్సిల్ అయిపోతున్నాయి. డినామినేటర్ 0 అయినప్పుడు మనకు ఒక రూల్ ఉంది. ఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ దిస్, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్ బై ఇంకో మెథడ్ కూడా ఉంది. ఫ్యాక్టరియల్ అలా కాకుండా ఇలా చేయండి, ఈజీ ఉంటుంది ఇలా చేస్తే మీకు. డెరివేటివ్ ఆఫ్ దిస్, దీని డెరివేటివ్ ఏంటిది మనకి యాక్చువల్గా 3d² వస్తుంది. నెక్స్ట్ 6d, నెక్స్ట్ 4 వస్తుంది. అదే రాశాను. అగైన్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు ఏ, 1 సబ్స్టిట్యూట్ చేశాను. 3 - 6 ఎంత వస్తుంది నాకు? -3. -3 + 4 అంటే 1 వస్తుంది. డన్ అంటే ఇది వస్తుంది, రైట్. తర్వాత ఇది సింప్లిఫై చేస్తే నాకు 1/3d + 1. డినామినేటర్లో మీకు 1 వచ్చింది ట్రిగ్నోమెట్రిక్లో అంటే నెక్స్ట్ స్టెప్ వాట్ వీ హ్యావ్ టు డూ, దాన్ని రేషనలైజ్ చేయాలి. d + 1 ఉంటే d - 1, 3d - 1 తోని నేను రేషనలైజ్ చేశాను. అప్పుడు 3d - 1/a + b ఇంటూ a - b, a² - b² అయింది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫస్ట్ యూ హ్యావ్ టు రెడ్యూస్ ద డినామినేటర్ పార్ట్ హియర్. ఓకే, అది మన కాన్సెప్ట్. చూడండి చెప్తాను, జస్ట్ సెకండ్. ఇది యాజ్ ఇట్ ఈస్, ఇది అదే స్టెప్ రాశాను. అంటే ఇక్కడ ఏం చేస్తాను, d² = -1² అంటే -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. -1 9, -1 అంటే -10 వచ్చింది. ఓకే, ఇంకెక్కడ ఇక్కడ d ఉంది కదా, ఈ dని కూడా వదిలించాలి. అందుకని 3d cos x ప్రోడక్ట్ చేశాను. మైనస్ దిస్ -1/-10 cos x అయింది. ఇప్పుడు ఇది మైనస్ ఆఫ్ మైనస్, ఇది ప్లస్ వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. 3 డెరివేటివ్ ఆఫ్ cos x అంటే -sin x, మైనస్ ఇంటూ దిస్ మైనస్, ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3 sin x వస్తుంది డివైడెడ్ బై 10, ఇది ప్లస్. ఓకే, దిస్ ఇస్ మై yp. మరి జనరల్ సొల్యూషన్ అంటే ఏంటిది? y ఈజ్ ఈక్వల్ టు వచ్చినటువంటి c1, అది yc ప్లస్ ypని యాడ్ చేస్తే వచ్చేది జనరల్ సొల్యూషన్. క్లియర్ బేటా? అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో మనకి 4b వెరీ వెరీ ఇంపార్టెంట్, అసలు ప్రతి పేపర్లో ఉంటుంది. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ లేని క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. దీనికి చాలా చాలా క్లియర్గా కావాలి అనుకుంటే నేను 4 years బ్యాక్ అసలు ఏమీ రానోళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కావాలంటే మీకు లేటెస్ట్ ఈరోజు మన ఛానల్ పోస్ట్లో కూడా ఇచ్చాను, నిన్ననో ఈరోజు, అక్కడ చెక్ చేసుకోండి, లేదా ప్లేలిస్ట్కి వెళ్ళండి. ఓకే, 4-5 వీడియోస్ చేశాను, చాలా క్లియర్గా ఉన్నాయి. అంత క్లియర్గా ఎవరు చెప్పలేదు. ఓకే, ఎవరు చెప్పినా మన ఛానల్ కాపీ చేసిన వాళ్ళే. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి అమ్మా, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అంటున్నారు, రైట్. మనకి వేరియేషన్ ఆఫ్ పారామీటర్ కంపల్సరీ మెన్షన్ చేస్తారు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఈ ఫార్మాట్లో రాయొచ్చు, రైట్. దీన్ని ఓకే. ఇప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ డి అంటే ఇది, దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే డి ప్లేస్లో ఎం రాయాలి, అంతే కదా. అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు +r - 2i వస్తుంది. అంటే ఆల్ఫా +r - 2i, 2 రూట్స్ వచ్చినాయి. ఒకటి ఆల్ఫా +2i, ఇంకొకటి ఆల్ఫా -2i, రైట్. ఇలా 2 కాంప్లెక్స్ వచ్చినప్పుడు మనకి ప్రిన్సిపల్ ఏంటంటే ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ అయినప్పుడు c1 cos βx c2 sin βx, e⁴ ఇంటూ c1 cos βx c2 sin βx. ఆల్ఫా అంటే ఎంత ఇక్కడ నాకు 1, బీటా అంటే 2, అదే సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, అంటే ఇది తర్వాత ఏం చేయాలి అని అంటే వైపీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది అని అంటే ఏయు ప్లస్ బీవి. వైపీ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఇంకొక స్టెప్ రాయాలి, ఏయు ప్లస్ బీవి. ప్లేస్ లేదా,
వైపీ ఈజ్ ఈక్వల్ టు ఏయు ప్లస్ బీవి. మరి యు ఎక్కడిది వి ఎక్కడిది మేడం అని అంటే C1 పక్కన ఉన్నది ఆల్వేస్ యు, C1 యు ఆఫ్ ఎక్స్ ప్లస్ C2 వి ఆఫ్ ఎక్స్. ఇది యు అవుతుంది, ఇది వి అవుతుంది. రిమెంబర్ దిస్ స్టాండర్డ్. ఓకే, నాకు యు వచ్చింది, వి వచ్చింది. ఇక ఈజ్ ఈక్వాలిటీకి అవతల వైపు ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇచ్చారు కదా ఇనిషియల్లో ప్రాబ్లంలో, ఇదో ఇది. దిస్ ఈజ్ మై ఆర్. రిమెంబర్ దట్. ఓకే, నాకు యూ తెలుసు, వి తెలుసు, ఆర్ తెలుసు. అప్పుడు నేను డియూ బై డిఎక్స్ కనుక్కుంటాను. ఎందుకంటే కొంతమంది వ్రాన్ స్క్రీన్ యూస్ చేస్తారు ఇగో ఇందులో సబ్స్టిట్యూట్ చేయడానికి. ఇది ప్రతి ఏ పార్ట్లో డివిజన్లో ఉంటుంది, బిలో కూడా ఉంటుంది. చూడండి, మీకు పూర్తి వీడియో చూస్తే అర్థమైతే. డియూ బై డిఎక్స్ అంటే కాస్ 2x ఇది మైనస్ సైన్ 2x, 2x ఇది మైనస్ 2 అవుతుంది. డివి బై డిఎక్స్ ఇంత వచ్చింది, డియూ బై డిఎక్స్ వచ్చింది. ఈ రెండు వాల్యూస్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే కాస్ 2x, కాస్ 2x, 2 కాస్ స్క్వేర్ 2x ప్లస్ 2 సైన్ స్క్వేర్ 2x. 2 కామన్ తీస్తే ఇది 1 అవుతుంది. ఇది నాకు 2 వచ్చిందండి వ్రాన్ స్క్రీన్. ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే చూడండి నాన్న, వెరీ ఈజీ. మనం ఏబి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ సెకండ్. ఎంత ఏలో నాకు మైనస్ విఆర్డిఎక్స్ బై ఇది. దీని వాల్యూ ఇందాక కనుక్కున్నాను కదా, 2 వచ్చింది, అదే రాశాను. మైనస్ యాజ్ ఇట్ ఈస్. వి అంటే ఇదండి, ఆర్ అంటే ఇది, రైట్. ఈ అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 1 2 2 క్యాన్సిల్ అయింది. 2 సైన్ 2x. ఈ సెకండ్ స్క్వేర్ 2xని నేను 1 బై కాస్ స్క్వేర్ అని రాయొచ్చు, రైట్. 1 బై కాస్ స్క్వేర్ అంటే మనం ఎలా రాయొచ్చు అంటే, ఒకటేమో సైన్ బై కాస్. ఇక్కడ రెండు కాస్లు ఉన్నాయి కదా, కాస్ స్క్వేర్ 2x అంటే ఒక కాస్ 2x ఉంది, ఇంకో కాస్ 2x. ఒకటి సైన్ 2x బై కాస్ 2x అంటే టాన్ 2x, అండ్ ఇంకొక 1 బై కాస్ అంటే సెకండ్ 2x అని రాయొచ్చు. ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి t ఈజ్ ఈక్వల్ టు 2x అనుకుంటా. అప్పుడు dt ఈక్వల్ టు 2dx అండ్ dx ఈక్వల్ టు dt బై 2. అదే సబ్స్టిట్యూట్ చేస్తాను. -2 tan t secant t dx అంటే dt బై 2. ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ sin t cos t ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ సైన్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్. దిస్ ఇస్ అ ఫార్ములా. బట్ టీ అంటే ఏంటిది మనకి, ఇందాక అజంప్షన్ చేశాం కదా 2x, అది సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, నా ఫైనల్లీ ఐ గాట్ ఏ. నౌ నెక్స్ట్ ఫైండ్ అవర్ బి. బికి ఇది ఫార్ములా. ఇందాక ఏ దగ్గర నెగిటివ్ ఉంది, ఇక్కడ బికి ఏం లేదు. దిస్ ఈజ్ మై బి ఫార్ములా. ఓకే, ఇప్పుడు నేను బిలో ఆల్ వాల్యూస్ యూ వాల్యూ, ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. 2 1 2 2 క్యాన్సిల్ చేశాను. సెకండ్ స్క్వేర్ ఎక్స్ని 1 బై కాస్ స్క్వేర్ రాశాను. ఇక్కడ ఒక కాస్, ఇక్కడ ఒక క్యాస్ క్యాన్సిల్ అయితే డినామినేటర్లో కాస్ 2x ఉంది, న్యూమరేటర్లో 2 ఉంది. 1 బై కాస్ 2x అంటే 2 సెకండ్ 2x అవుతుంది, రైట్. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 2x అనుకుంటే 2 సెకండ్ 2t ఈ ఫామ్లో వస్తుంది. అంటే dt ఈజ్ ఈక్వల్ టు 2dx. dx ఈక్వల్ టు dt బై 2. ఈ టూ క్యాన్సల్, సెకండ్ టీ dt వచ్చింది. మనకి ఏమని తెలుసు అంటే ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టీ dt అంటే లాగ్ ఆఫ్ సెకండ్ ఎక్స్ టాన్ ఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సెకండ్ ఎక్స్ టాన్ ఎక్స్. బట్ టీ అంటే ఏంటిది 2x. ఓకే, ఫైనల్లీ నౌ ఐ గాట్ బి. ఇప్పుడు మీరు వైపీ ఎలా రాస్తారు, ఏయూ ప్లస్ బీవీ రాస్తే యూ విల్ గెట్ వైపీ. దాన్ని పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాం. ఏ అంటే ఇదండి, యూ అంటే ఇది, అండ్ బి అంటే ఇది, అండ్ వి అంటే ఇది, రైట్. డన్. ఏయూ ప్లస్ బీవి రాశారు. మరి జనరల్ సొల్యూషన్ రాయాలంటే ఏంటిది, ఏం లేదండి, వైసీని వైపీని అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ని యాడ్ చేసి రాస్తే దెన్ యూ విల్ గెట్ ద ఫైనల్ జనరల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. దిస్ ఈస్ ద మెథడ్, రైట్. అండ్ వన్ మోర్ లాస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇలాంటి క్వశ్చన్ ష్యూర్ వస్తుంది. ఇది ఫస్ట్ యూనిట్లో ఇలాంటి ప్రాబ్లం అంటే అక్కడ స్క్వేర్ ఉండదు, ఇక్కడ పవర్ 4 ఉంది. dy బై dx ఉండి ఇలా ఉండి ఈక్వల్ టు అంటే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x ఆ ఫామ్లో వెళ్తా. కానీ ఇక్కడ d పవర్ 4 y బై dx పవర్ 4 అని ఇచ్చారు, రైట్. ఏం లేదండి, సెకండ్ యూనిట్ క్వశ్చన్ నెంబర్ 4 5లో అడిగారంటే మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ మెథడ్సే యూజ్ చేయండి. దీనికి నేను ఆక్సిలరీ ఈక్వేషన్ రాశాను. ఫర్ దట్ ఐ గాట్ 4 రూట్స్ -1 1 i అండ్ -i. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. అంటే ఈ 2 రూట్స్ ఏమో రియల్ అండ్ డిఫరెంట్, అండ్ ఈ 2 రూట్స్ ఏమో కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ కదా బేట. రియల్ డిఫరెంట్ అయినప్పుడు అంటే c1 e పవర్ m1x, c2 e పవర్ m2x. m1 అంటే ఎంత 1, m2 అంటే ఎంత -1. అదే రాశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేదానికి c3 రాయాలి మీరు. కాంప్లెక్స్ కాంజుగేట్లో మనకి ఏమని తెలుసు,
ప్లస్ ఆర్ మైనస్ ఐ కదా, ప్లస్ ఆర్ మైనస్ ఐ అంటే ఏంటిది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఆల్ఫా అంటే 1 కదా, మన ఫార్ములా ఏంటిది ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. బట్ C1 C2 అయిపోయింది కాబట్టి C3 C4 రాస్తాం ఇదే ఫార్ములాలో. ఆల్ఫా అంటే ఎంత 1 కదా, ఆల్ఫా అంటే ఎంతండి ఇక్కడ 1. ఓకే, ఈ టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ, జస్ట్ సెకండ్, దీని వాల్యూ ఈ టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్. ఓకే, మనకి డి పవర్ d³ -1 కదండి. డన్. C3 cos x ప్లస్ C2, ఇది మనం ఎలా రాస్తాం, ఈ పవర్ ఎక్స్ రాసేసి C3 cos x ప్లస్ C2 sin x రాసిన తర్వాత ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ వైపీలో నేను ఇది రాయాలి, ప్రోడక్ట్లో ఉన్నాయి ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఫార్మాట్లో ఈ పవర్ ఏఎక్స్ పక్కన ఏ ఫంక్షన్ ఉన్నా, అది కాస్ కావచ్చు, అది ఎక్స్ కావచ్చు, ఎనీ వన్ ఉన్నా డి ప్లేస్లో ఏం చేయాలి, డి ప్లస్ ఏ, ఈ పవర్ ఏఎక్స్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 1, అంటే డి ప్లేస్లో డి ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసి దీని పని అయిపోయింది, పక్కన పడేయండి. అంటే కాస్ ఎక్స్ బై ఈ డి ప్లేస్లో, ఇక్కడ డి ప్లేస్లో డి ప్లస్ 1 హోల్ పవర్ 4 -1 సబ్స్టిట్యూట్ చేసి ఇది వచ్చింది, సింప్లిఫై చేశాను. తర్వాత మన ట్రిగ్నోమెట్రిక్ మెథడ్కి వెళ్ళిపోవాలి. అంటే సింప్లిఫికేషన్లో దీని పని అయిపోయింది, డి ప్లస్ 1, డి ప్లస్ 1 ఎందుకు ఎక్స్ కోఎఫిషియంట్, ఈ పవర్ 2x ఉన్నప్పుడు డి ప్లస్ 2 అలా. ఓకే, మనకి డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆఫ్ దిస్ 1 కోఎఫిషియంట్ ఎంత 1, అంటే సారీ ఎక్స్ కోఎఫిషియంట్ 1 కదా, అంటే మైనస్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే -1 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే నౌ ఐ గాట్ దిస్. అంటే మీకు ఏమర్థమైంది, దిస్ ఇస్ దిస్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఓకే, మైనస్ కాస్ ఎక్స్ బై -5. దిస్ ఇస్ మై ఫైనల్ రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైంది కదండి. వీడియోకి కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే దీని ముందు ఇంకా 2-3 పోస్ట్ చేశాను, చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ప్రీవియస్ పేపర్స్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకు కంపల్సరీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది.